శుక్రిన భవంతు. బ్రహ్మజ్ఞాన తపస్సులో తపస్సు తెలియజేసేటువంటి పోయం అన్నమాట ఇది. దాని ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ కొద్దిగా చెప్తాను ఇక్కడ. ఈ తపస్సుకి ముందు వెనక కూడా పూర్తి తపస్సు విధానాన్ని క్రోడీకరించినటువంటి పోయం అన్నమాట. పద్యం ఒకటి ఉంది, అది చదివి తపస్సు ప్రారంభిస్తారు. ముగింపులో కూడా మళ్ళీ ఆ పాటను పాడతారు. ఇది చాలా నిదానంగా పాడాలని చెప్తారు, స్లోగా. దాని భావాన్ని వివరిస్తాను. బ్రహ్మం యొక్క తన్మార్పుని పరమాణువుల యొక్క ఆవిర్భావం నుండి మానవుని వరకు ఎట్లా విస్తరించి వ్యాపించిందో ఆ అర్థాన్ని ఒక 8 స్టాంజాస్లో ఇక్కడ తెలియజేశారు, వివరంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ మీ బుక్లో, మీ పుస్తక డివినిటీ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ బుక్లో 73వ పేజీలో ఉంది. బుక్ కనుక మీ చేతిలో ఉంటే తీసుకుని చూస్తూ నేను చెప్పేది వినండి. మొదటి స్టాంజా అంటే మొదటి లైన్స్ 2, బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం. బట్టబయలు అంటే భగవస్థితి. అది తనలో తను ఎలా ఉప్పొంగుతోంది? ఉప్పొంగడం అంటే మనం ఒక గిన్నెలోకి పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టామనుకోండి, ఆ పాలు పొంగుతాయి, బుడగలు వస్తూ ఇలా పొంగుతూ అంచులు మీకు పైకి వస్తాయి. బట్టబయలు అనే భగవస్థితి బ్రహ్మము ఆ రకంగా పొంగుతూ ఉంటుందన్నమాట. అది మొదటి స్టాంజాలో భావం. దాని అర్థం అదే. ఉప్పొంగుట అంటే అదే పాలు పొంగినట్టు పొంగడం అన్నమాట. రెండవ స్టాంజా ఏంటంటే, అతి తీవ్రమవగా ముడుతో పడగా సుడులు తిరుగు శక్తి. అతి తీవ్రమవగా అంటే ఆ పాలు పొంగినట్టు భగవస్థితి పొంగడం ఉన్నది తీవ్రదశకు వచ్చేస్తుంది. తీవ్రదశకు వచ్చిన ఏమైపోతుంది? మడతలు పడిపోతుందిట. మడతలు పడ్డం అంటే సముద్రం మించి అలలు గుర్తు తెచ్చుకుని చూడండి. ప్రతి మాట కూడా మీరు మీ మీ మనసులోకి, మీ శరీరంలోకి, మీ భావనలోకి వచ్చి అంకితం అయిపోవాలి లోపలికి. అలా వినాలి, అలా పాడాలి. అట్లా పాడితేనే అది మీకు అది బాగా అర్థమవుతుంది, వంట పడుతుంది. మడతలు పడగా అంటే సముద్రం నుంచి అల పైకి ఇలా లేవడం, మళ్ళీ పడిపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడిపోవడం, అలా ఎత్తు పల్లాలుగా జరుగుతూ ఉన్న స్థితి ఇక్కడ భగవస్థితికి ఏర్పడుతుంది తీవ్రమైనప్పుడు, పొంగడం తీవ్రమైనప్పుడు. తర్వాత ఏమవుతుంది? సుడులు తిరుగు శక్తి అన్నారు ఆ పోయంలోని. సుడులు తిరుగు శక్తి అంటే ఇట్లా సైక్లోన్స్ అవి వచ్చినప్పుడు వాతావరణం ఇట్లా గుండ్రంగా సుడులు తిరుగుతూ ఉంటుంది. సుడులు తిరిగేటప్పుడు మధ్యలో ఒక కేంద్రం ఏర్పడుతుంది, చుట్టూ సుడిగుండం ఎట్లా ఉంటుంది? ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది భగవస్థితి. సుడిగుండం వల్లే తిరుగుతూ ఉంటుందన్నమాట, గుండ్రంగా ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ అతి తీవ్రం అవగా ఆ పాలు పొంగేటటువంటిది ముడుతులు పడగా మడతలు పడిపోయింది, సుడులు తిరుగుతుంది. తుడులు తిరుగు శక్తి అది. తర్వాత 3వ స్టాంజాలో ఏం చెప్తున్నారంటే, పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి. పూర్ణమైన బయలు అంటే ఏమైంది? ఇప్పుడు సుడిగుండం గుండ్రంగా ఉంటుంది కదా, గుండ్రంగా ఉండి కదా ఇలా తిరిగి మధ్యలో ఒక కేంద్రం ఏర్పడుతుందని, అదే పూర్ణం. పూర్ణం అంటే గుండ్రంగా అయిపోవడం. పూర్ణమైన బయలు, శుద్ధ బయలు అక్కడ పూర్ణం అయిపోయింది సుడిగుండం ఏర్పడడం వల్ల. ఆ పూర్ణంగా గుండ్రంగా ఉంది. అట్లా ఏర్పడినప్పుడు ఆ సుడిగుండం నాటి భగవస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బిందు రూపంలో కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రంలో ఒకలాంటి ఒరిపిడి వస్తుంది, ఫ్రిక్షన్, ఒత్తిడి వచ్చేస్తుంది అన్నమాట. అంచులు మించి గుండ్రంగా ఉండబట్టి అంచులు మించి లోపలికి నొక్కుంటూ వచ్చేస్తుంది సుడిగుండం. ఆ కేంద్రానికి వచ్చేసరికి అక్కడ తీవ్రత ఏర్పడి, ఆ తీవ్రత వల్ల అక్కడ ఒక ఫ్రిక్షన్ వస్తుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల అదే అంత ఫ్రిక్షన్ వరకే ఈ సెంటెన్స్లో చెప్పింది. పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి, సెంటర్లో ఒరిపిడి వచ్చేస్తుంది పూర్ణం అయిపోగానే. ఇది 3వ స్టాంజా. 4వ స్టాంజా చెప్తాను. అచలమైన బయలు ఆ ఒరిపిడియే కాంతమాయ. ఈ అచలమైన బయలు అంటే భగవస్థితి ఇక్కడ ఏమైంది? దివ్యధూళిగా ముందు తయారైన దివ్యధూళి తిరిగి భగవస్థితితో ఒత్తబడుతోంది. ఒత్తబడిన దివ్యధూళి ఆత్మప్రదర్శనలు చేస్తోంది. ఆ ప్రదర్శనలు చేయడం వల్లే అక్కడ విశ్వకాంత శక్తి ఏర్పడింది. ఇంతవరకు చెప్పిన తర్వాత ఈ దివ్యధూళి కణాలు ఏం చేస్తాయంటే ఇంకా కొన్ని తన్మార్పులు జరిగాక
కొన్ని దివ్యధూళి కణాలు పంచభూతాలుగా మారే వరకు, అణువుల వరకు వెళ్ళి సృష్టి జరుపుతూ ఉంటాయి. కొన్ని ఏం చేస్తాయి, ఇలా పుట్టి ఆత్మప్రదర్శనలో చేస్తున్నటువంటి కణాలు, దివ్యధూళి కణాలు క్రమక్రమంగా దివ్యధూళి చేత మళ్ళీ ఒత్తబడి నొక్కబడి ఇంక సర్వైవ్ అవ్వలేక అందులో కలిసి భగవత్ స్థితిలోనే మళ్ళీ కరిగిపోతాయి. కరిగినప్పుడు ఏమైంది, ఇంక దానికి షేప్ లేదు. గుండ్రంగా ఉండి తిరుగుతున్న దానికి షేప్ పోయింది కరిగిపోయేసరికి. భగవస్థితిలోనే కరిగింది. దాన్ని ఇక్కడ ఏమైంది, అచలము అంటున్నారు. అచలము అంటే చలనరహితం అయిపోయింది. ముందు ప్రదర్శనలో ఉన్నప్పుడు చలనమే, విశ్వకాంతం వచ్చింది చలనశక్తి నుంచి. ఇప్పుడు చలనం మానేసింది. ఎందుకు మానేసింది, భగవస్థితి ఒత్తిడిలో భరించలేక కరిగిపోయి భగవస్థితిలో కలిసిపోయింది. అచలమైన బయలు ఆ ఒరిపిడియే కాంతమాయ. ఈ రకంగా ఒరిపిడికి గురయ్యి పూర్ణమైన తర్వాత కేంద్రంలో ఉన్న ఒత్తిడికి ఒరిపిడి గురయ్యి అది ఇంకా అక్కడ నిలవలేక తిరిగి భగవస్థితుల్లో కరిగిపోవడం అన్నది జరుగుతున్నప్పుడు ఇక్కడే మీకు విశ్వకాంతం వచ్చింది అని చెప్తున్నారు. అంటే ప్రదర్శనలో ఉన్నప్పుడు విశ్వకాంతం ఉంటుంది. బిగినింగ్లో ఉన్న విశ్వకాంతము ప్రదర్శనలో ఉన్నప్పుడు ఉన్నదే. తర్వాత ఇది కరిగిపోయేటప్పుడు కూడా విశ్వకాంతం ఏర్పడుతుంది. కాంతశక్తి, మ్యాగ్నెటిక్ పవర్, మెగా నెట్వర్క్ ఏర్పడుతుంది. అదే ఇక్కడ అర్థం అనమాట. కాంతము అంటే మెగా నెట్వర్క్ అనే విశ్వకాంతం. అచలమైన బయలు చలనం ఆగిపోయింది. చలనం ఎప్పుడు ఆగింది, బయలులో కలిసినప్పుడు. అచలమైన బయలు ఆ ఒరిపిడే కాంతమై విశ్వకాంతంగా మారి. దీని తర్వాత స్టాంజా ఏంటంటే 5ది, అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలైదు కాగా. ఏవైంది, ఈ చిన్నారి శక్తి కణము లేదా దివ్యధూళి కణము ప్రదర్శనలు చేస్తూ అక్కడ నిలవలేక తిరిగి చుట్టూ ఉన్న భగవస్థుల్లో కరిగిపోయేటప్పుడు అచలంగా అయిపోయింది, చలనం మాని అని చెప్పిన తర్వాత అందులో కరిగిపోవడం అనేది అవ్యక్తమైపోవడం, కనపడకుండా అయిపోయింది. అప్పటి వరకు అంటే మన ఎవరికి అవి కనపడవి, అవి జ్ఞానులకే కనపడ్డాయి. వాళ్ళకు కూడా అక్కడ ఎలా తెలుస్తుందంటే చలనరహితమై భగవస్థితిలో కరిగిపోయినటువంటి ఆ దివ్యధూళి కణాన్ని అవ్యక్తమైపోయింది అంటున్నారు. కనపడకుండా అయిపోయింది. భగవస్థితి దివ్యధూళి కణం రెండు ఒకటే అయిపోయాయి, రెండుగా లేవు. అవ్యక్తమైన కాంతమే ఈ రకంగా అవ్యక్తం అయిపోయింది. అవ్యక్తమయ్యేటప్పుడే కదా కాంతశక్తి ఉత్పన్నమైంది అని పై స్టాంజాలో చెప్పారు. ఈ అవ్యక్తమైన కాంతమే తన్మాత్రులైదు కాగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే ఒక మార్పు ఇది అవ్యక్తం అయినప్పుడే ఆ విశ్వకాంత శక్తి నుంచి వచ్చాయి. ముందు విశ్వకాంత శక్తి ఏర్పడిందన్నారు. ఆ విశ్వకాంత శక్తే శ్రద్ధ, స్పర్శ, రస, రూప, గంధాలు అనే తన్మాత్రలుగా మారింది. ఈ స్టాంజాలు అంతవరకు చెప్పారు. తర్వాత స్టాంజాలో అనంతశక్తి కణములు భూతములైదు కాగా. ఇక్కడ అనంతశక్తి కణములు అంటే తన్మార్పులో దివ్యధూళి పరిమాణములు ఒకదానితో ఒకటి కలిసి సముదాయములలో ఏర్పడి దివ్యధూళి కణాల సముదాయమే శక్తి కణాలుగా మారి, శక్తి కణాల సముదాయమే పంచభూతాలుగా మారి, పంచభూతాల సముదాయంగానే యావత్ సృష్టి జరిగింది అని తెలియజేశారు. ఇక్కడ అనంత శక్తి కణములు ఉంటే ఆ శక్తి కణాలు దివ్యధూళి కణాలు గుంపుగా చేరి శక్తి కణాలుగా మారాయి. ఆ స్టేజ్ వరకే చెప్తున్నారు. ఇక్కడ అనంత శక్తి కణములు అనంతమైనవి, అవి లెక్కకు మిక్కిలిగా ఉంటాయి, అన్కౌంటబుల్. వాటిని నువ్వు లెక్క పెట్టలేవు, అవి ఏ కౌంటిగా అందవు. ఆ శక్తి కణాలు భగవత్ ధర్మాలుగా ఏర్పడిన తర్వాత అవి ఏమవుతాయి, పంచభూతాలుగా మారుతున్నాయి. ఈ తన్మార్పులో ఇదొక స్టేజ్ అనమాట. ముందు అవేంటి శబ్ద, స్పర్శ, రూప, గంధాలు అనే తన్మార్పులు ఏర్పడ్డాయి విశ్వకాంతం నుంచి. ఈ శక్తి కణాలు ఒకదాని గుంపులుగా చేరినప్పుడు పంచభూతాలుగా ఏర్పడ్డాయి. అణువులుగా అయిపోయి పంచభూతాలు ఏర్పడతాయి. ఇక్కడ అణువుల వరకు చెప్పలేదు పోయంలో. శక్తి కణాలుగా మారి శక్తి కణాలు పంచభూతాలు అయ్యాయి అని స్టాంజాలో చెప్తుంది. ఏంటంటే ఇది 6వ స్టాంజా. అనంత శక్తి కణములు లెక్క పెట్టలేనికండా ఉన్నట్టు అనంతమైనవి భూతములైదు కాగా. ఏంటి ఆ భూతాలు? పంచభూతాలు. పంచభూతాలు ఏంటి? ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. ఇవిగా ఇక్కడ మార్పు జరిగింది. 7వ స్టాంజాలో ఏం చెప్తున్నారంటే ప్రాణులందు సక్రమముగా కాంతాలలే మనసు. ఇందాక తీరి చెప్పుకున్నాను చూసారా, ప్రతి ప్రాణిలోనూ మనసు రూపంలో భగవంతుడు జీవకాంతంగా మారినప్పుడు
విశ్వకాంతముగా మారినప్పుడు ఆ విశ్వకాంత అలలే విశ్వంలో జీవకాంత అలలు మానవ శరీరంలో ఇంద్రియాలకు మళ్ళీ మారాయి. ఆ 5 ఇంద్రియాలతో పాటు మనసుగా కూడా ఉన్నది ఆ జీవకాంత అలే. మానవుడిలో జీవకాంతం అన్నాము, విశ్వంలో విశ్వకాంతం అన్నాము. రెండు కూడా భగవస్థితి తన్మార్పులే. విశ్వంలో ఏ మార్పు జరుగుతుందో, దివ్యధూళి తయారవడం, అణువులు ఏర్పడడం, పంచభూతాలు ఏర్పడడం, సృష్టి ఏర్పడడం, ఇన్ని స్టెప్స్లో ఏమి ఏర్పడుతుందో మనిషి శరీరంలో ఉన్న పిండాండము అంటారు దీన్ని. ఆ విశ్వాన్ని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండంలో ఎటువంటి తన్మార్పులు జరుగుతున్నాయో పిండాండంలో కూడా అటువంటి తన్మార్పులే జరుగుతున్నాయి. మానవ శరీరంలో, ప్రాణిలో కూడా అవే తన్మార్పులు జరుగుతున్నాయి. మానవ శరీరంలో కూడా భగవస్థితి ఉంది, ప్రాణం రూపంలో భగవస్థితి ఉంది. భగవంతుడిని ఏమన్నాము? పరమాత్మ అన్నాము. మానవ శరీరంలో ఉన్న ఆత్మని జీవాత్మ అన్నాము. పరమాత్మ యొక్క అంశే జీవాత్మ. కాబట్టి మానవ శరీరంలో జీవాత్మ రూపంలో ఉన్నది కూడా భగవస్థితే. ఈ భగవస్థితి నొక్కుబడి శక్తి ఉంది దీనికి, తన్ని నదువుకునే శక్తి శరీరంలో కూడా. ఇక్కడ కూడా దివ్యధూళి ఏర్పడుతోంది, ఇక్కడ కూడా దివ్యధూళి అలలలే మారుతోంది. ఈ అలలే ఒకదానితోటి సంయుక్తమై కేంద్రీకరించి జీవధాతు కేంద్రం ఏర్పడింది. ఈ అలలే మనసు ఏర్పడింది. కాబట్టి మనసు ఎక్కడుంది? ప్రాణుల్లో ఉంది. ఈ ప్రాణుల్లో మనసుగా విశ్వకాంత శక్తి ఉంది, జీవకాంత శక్తి ఉంది. ప్రాణులందు సక్రమముగా కాంత అలలే మనస్సు. ఈ స్టాంజా అర్థం ఏంటి? ప్రాణులందు, ప్రాణుల్లో సక్రమముగా అంటే క్రమ పద్ధతిలో ఉన్నటువంటి అలలు ఉన్నాయి చూసారా, జీవకాంత అలలు. ఆ అలలే మనస్సు. మనలో ఉన్న ప్రాణశక్తి అనబడే జీవకాంత అలలే మనస్సు. అన్ని ప్రాణుల్లోనూ జీవకాంతం ఉందని, పిండాండంలో ఏది జరుగుతుందో బ్రహ్మాండము పిండాండంలో భగవశక్తి ఉండి ఒకే రకమైన తన్మార్పులు పొందుతోందని, అక్కడ ఏర్పడినటువంటి విశ్వంలో ఏర్పడిన అలలే అక్కడ విశ్వకాంతంగా, ప్రాణుల్లో ఏర్పడుతున్న అలలే ఇక్కడ జీవకాంతంగా ఉన్నాయని, ఆ జీవకాంతమే మనలో అందరిలో మనసుగా ఉంది అని తెలియజేసి స్టాంజా ఇది. ఈ స్టాంజా అయిన తర్వాత ఆఖరి స్టాంజా 8వ స్టాంజా ఏంటంటే, మనసెరిగి నిజమరయ బ్రహ్మజ్ఞానం అది. ఇప్పుడు మనసు అంటే ఏంటో చెప్పారు, మనసు అంటే ఏంటో చెప్పారు. ఆ మనసు అంటే ఏంటో ఈ తన్మార్పు సిద్ధాంతాన్ని నువ్వు ఈ బ్రహ్మజ్ఞాన ధ్యానం చేయడం వల్ల తెలుసుకోగలుగుతావు. ఆ అలలే అని, భగవంతుడే అలల రూపంలో విశ్వంలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో ఉన్నటువంటి భగవంతుని ప్రాణశక్తి ఆత్మగా ఉండి దాని నుంచి వస్తున్న అలలు మనసుగా 5 ఇంద్రియాలుగా మారింది అని. కాబట్టి నువ్వు మనసు అన్నది ఏంటో ఈ బ్రహ్మజ్ఞాన తపస్సు క్రమం తప్పక చేయడం వల్ల నువ్వు మనసు అంటే ఏంటో తెలుసుకోగలుగుతావు. మనసు నిజమయ్య బ్రహ్మజ్ఞానం అది, అదే బ్రహ్మజ్ఞానం. ఈ తన్మార్పు సిద్ధాంతాన్ని నువ్వు తెలుసుకోవడం ఎట్లా తెలుసుకుంటావు? బ్రహ్మజ్ఞాన ప్రాక్టీస్ చేసి, తపస్సు. అదే ఆ బ్రహ్మజ్ఞాన ప్రాక్టీస్ చేసి, బ్రహ్మజ్ఞాన తపస్సు చేసి సాధన చేయడం వల్ల నువ్వు పొందే బ్రహ్మజ్ఞానం ఏంటి? మనసు అన్నది ఎక్కడి నుంచి తన్మార్తయి మానవుడి వరకు వచ్చింది భగవస్థితి నుంచి అన్న ఒక సత్యాన్ని తెలుసుకోవడమే మనసిరిగి నిజమరయ బ్రహ్మజ్ఞానం అదే. ఇది ఆఖరి స్టాంజా. ఆ తర్వాత మరి ఇంతక తీరి చెప్పినప్పుడు చెప్పారు కదా, ఆ మనసే అందరిలో ఉందని, ఆ మనసే అందరిలో ఉండి ఒకళ్ళ మనసు ఆలోచిస్తున్న ఆలోచనలు, అనుభూతులు రెండో వాళ్ళ మనసుకు కూడా అక్కడక్కడ అందుతూ ఉంటుందని, అందరికీ అందుతూ ఉంటుందని, మానవుడిలో ఏర్పడిన జీవధాతు కేంద్రం అన్నదే భగవత్ ఆత్మగా ఉందని, భగవంతుని పరమాత్మ యొక్క శక్తి జీవాత్మగా జీవధాతు కేంద్రం అనే చోట ప్రాణిలో ఉందని తెలుసుకున్నాక, కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్న జీవధాతు కేంద్రము, దాని రహస్యాలు, దానిలో ముద్రలు, దాని చేతలు, అనుభవాలు రెండవ వ్యక్తిలో ఉన్నటువంటి జీవధాతు కేంద్రంతో కలిసే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా సముద్రంలో అలలు ఎలా ఉన్నాయో అటువంటి సాక్షాత్కారము ఈ బ్రహ్మజ్ఞాన జ్ఞానం వల్ల కలుగుతుంది. ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఈ తన్మార్పుని బ్రహ్మజ్ఞాన తపస్సు చేస్తూ అవగాహన చేసుకుని అనుభూతి పొందాలి. అప్పుడే మీరు బ్రహ్మజ్ఞాని అవుతారు. ఈ ధ్యానానికి ముందు వెనక కూడా ఈ పోయం చదువుతారు. ఇది ఒక బ్రహ్మ రహస్యం. ఇది ఈ తపస్సు చేయడం వల్ల మీరు పొందే జవాబుని అహం బ్రహ్మస్మి అని, నేను భగవంతుని అంశమని తెలుసుకోవడము అన్నమాట. సుఖినో భవంతు.